వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ వ్యవహారం మళ్లీ ఊపందుకుంది. ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడుతున్నారు. అసలేంటి యూనిఫామ్ సివిల్ కోడ్? దేశానికి దీని అవసరం నిజంగానే ఉందా? ఎన్నికల రాజకీయాల్లో ఇది ఒక భాగమా? ఇండియాలో యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉంది. నేరానికి పాల్పడే వారికి మతం, సమాజం వంటి అంశాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలవుతున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి కూడా ఒక రకంగా ఇలాంటిదే. కాకపోతే వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇండియాలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి వాటి స్థానంలో ఒకే ఒక్క చట్టాన్ని తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్. రాజ్యాంగం ఆర్టికల్ 44లో ఈ ఉమ్మడి పౌరస్మృతిని ప్రస్తావించారు. దేశ ప్రజల ఉమ్మడి పౌరస్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు. అయితే ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు. వాస్తవానికి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్పై ప్రభుత్వాలు మాట్లాడడం కొత్త విషయం ఏమీ కాదు. బీజేపీ కన్నా ముందే కేంద్రంలోని చాలా ప్రభుత్వాలు చాలాసార్లు ఈ ఉమ్మడి పౌరస్మృతిపై చర్చలు జరిపాయి. కానీ ఇప్పటి వరకు యూసీసీ కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే యూసీసీని అమలు చేయడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఎన్నో మతాలు, విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలు, భిన్నత్వాలకు నెలవు మన దేశం. ఇక్కడ చాలా వరకు అంశాలు మతాలు, ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులకు వేరువేరుగా చట్టాలు ఉన్నాయి. పెళ్లి నుంచి విడాకుల వరకు, ఆస్తి పంపకం నుంచి డబ్బు విషయం వరకు అన్నిటికీ వేరువేరు చట్టాలు ఉన్నాయి. అలాంటి దేశంలో యూసీసీని అమలు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాకు యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం ఉందని దానికి మద్దతిచ్చేవారు చెబుతుంటారు. ఉమ్మడి పౌరస్మృతితో లింగ సమానత్వం ఏర్పడుతుందని, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. ఇది నిజమే. ఉమ్మడి స్మృతితో మానవ హక్కులు లభిస్తాయి. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని సున్నితమైన, వివాదాస్పదమైన అంశాలను సైతం తొలగించవచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్తో దేశం మొత్తం ఒక్కటవుతుందని, ఐకమత్యంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని, ప్రజల్లో లౌకికవాదం పెంపొందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ యూసీసీని అమలు చేయడమే అతిపెద్ద ప్రతికూల విషయమని విమర్శకులు అంటున్నారు. భిన్న మతాలు, ఆచారాలకు నెలవైన ఇండియాలో యూసీసీ వంటి చట్టాల అమలు అసాధ్యమని, ఒకవేళ అమలు చేసిన ప్రజల మత స్వేచ్ఛపై భారీ ప్రభావం పడుతుందన్నది వారి వాదన. ఉమ్మడి పౌరస్మృతితో మైనారిటీలపై అధిక ప్రతికూల ప్రభావం పడుతుందనే వాదన కూడా ఉంది. ఇప్పుడున్న వ్యక్తిగత చట్టాలు మతాల అనుగుణంగా ఉన్నాయని, వాటిని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. వాటి స్థానంలో యూసీసీని తీసుకొస్తే మైనారిటీలకు ఉన్న ప్రత్యేక హక్కులు బలహీనపడే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని యూనిఫామ్ సివిల్ కోడ్ను రూపొందించినా క్షేత్రస్థాయిలో అమలు చేయడం కష్టమని స్పష్టం చేస్తున్నారు. దేశంలోని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ని వాడుకోవడం దురదృష్టకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు తరచుగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని లేవనెత్తి గందరగోళానికి తెరతీస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇలా ప్రతిసారి రాజకీయాలు అడ్డుపడుతుండటంతో ఉమ్మడి పౌరస్మృతిపై అసలైన, అవసరమైన చర్చలు తగ్గిపోతున్నాయన్నది విశ్లేషకుల మాట. ఫలితంగా యూసీసీలోని సానుకూల, ప్రతికూల అంశాలపై చర్చలు జరగడం లేదన్నది వారి అభిప్రాయం. యూనిఫామ్ సివిల్ కోడ్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక స్కూల్లో ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా యూనిఫామ్గా ఉందనుకుందాం. అందరూ ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా వేసుకుని రావాలి. అయితే అందరూ 24 అంగుళాల నడుమే ఉండాలి, అందరూ 26 అంగుళాల పొడవు నిక్కరే ధరించాలి అని ఏదన్నా స్కూలు నిబంధన పెట్టిందనుకోండి, అది ఇబ్బంది అవుతుంది. ఒకడికి 24 అంగుళాల నడుము ఉండొచ్చును, ఒకడికి 40 అంగుళాల నడుము ఉండొచ్చును, ఒకడు 2 అడుగుల పొడవు ఉండొచ్చు, ఒకడు 6 అడుగుల పొడవు ఉండవచ్చును. కాబట్టి పొడుగును బట్టి, వాడి యొక్క నడుము సైజుని బట్టి నిక్కర్ సైజు మారుతుంది. కానీ నిక్కరు రంగు ఒకటే ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ చేయదలుచుకుంది ఇదే. ఇందులో నిక్కరు రంగు ఒకటి, నిక్కర్ సైజు ఒక్కొక్క మతాన్ని బట్టి వేరువేరు. ఇది అర్థమైతే యూనిఫామ్ సివిల్ కోడ్ అర్థమైనట్లే. రాజ్యాంగం రచించినప్పటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి రాజకీయంగా, సామాజికంగా ఎడతెగని సమస్యగానే మారింది. అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇటీవల ఈ ఉమ్మడి పౌరస్మృతిపై అభిప్రాయాలు తెలపాలని లా కమిషన్ సూచించింది. దీనికి భారీగా స్పందనలొచ్చాయి.
త్వరలో గడువు పూర్తి కానున్న తరుణంలో లా కమిషన్ మరిన్ని చర్యలు చేపట్టింది. యూనిఫామ్ సివిల్ కోడ్పై అభిప్రాయాలు తెలపాలని 22వ లా కమిషన్ జూన్ 14వ తేదీన ప్రకటన విడుదల చేసింది. దీనిపై సాధారణ పౌరులు, మతపరమైన సంస్థలు, వివిధ భాగస్వామ్య పక్షాలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని తెలిపింది. అయితే లా కమిషన్ నెల రోజుల గడువివ్వగా అది సమీపిస్తోంది. ఇప్పటికే లా కమిషన్కు భారీ స్థాయిలో స్పందనలు వెల్లువెత్తాయి. జూలై 10వ తేదీ సాయంత్రం వరకు 46 లక్షల అభ్యర్థనలు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ అభ్యర్థనలతో పాటు రాబోయే రోజుల్లో పలు సంస్థలు, పలువురు వ్యక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలు కూడా వినేందుకు లా కమిషన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొందరికి ఆహ్వానాలు కూడా పంపించినట్లు సమాచారం. అంతకుముందు 2018 ఆగస్టులో ముగిసిన 21వ లా కమిషన్ కూడా ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తి దీనికోసం 2 సార్లు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను సేకరించింది. ఆ తర్వాత కుటుంబ చట్టంలో సంస్కరణలు అనే పేరుతో 2018 ఆగస్టు 31వ తేదీన ఒక నివేదికను విడుదల చేసింది. అయితే ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని చాలా సమయం కావడం, ఈ మధ్యకాలంలో యూసీసీపై దేశంలోని వివిధ కోర్టులిచ్చిన ఉత్తర్వులతో మరోసారి సంప్రదింపులు మొదలుపెట్టాలని 22వ లా కమిషన్ నిర్ణయించింది. ఈ నెలలోనే జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్పై బిల్లు తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజల నుంచి 22వ లా కమిషన్ అభిప్రాయాలను తెలుసుకోవడం, అందుకోసమేననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఈ యూసీసీ బిల్లును తీసుకురావాలని చూస్తోందని ఆరోపిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఈ ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకమని బహిరంగంగా ప్రకటనలు కూడా వెలువరించాయి. ఒకే దేశం, ఒకే చట్టం అమలు చేయడమే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు మన దేశంలో క్రిమినల్ చట్టాలు అన్ని మతాలు, ప్రాంతాలు, భాషల వారికి సమానంగా ఉన్నప్పటికీ సివిల్ చట్టాలు మాత్రం మతాల వారీగా వేరుగా ఉన్నాయి. దీంతో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టి మతం ఆధారంగా కాకుండా దేశంలోని పౌరులు అందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వారసత్వం, దత్తత, వారసుల ఎంపిక, విడాకులు, భరణం వంటి అంశాల్లో వివిధ మతాలకు ఉండే పర్సనల్ చట్టాలు అన్నింటినీ ఉమ్మడి స్మృతి కిందకు తీసుకురానున్నారు. దేశంలో చర్చనీయాంశంగా ఉన్న ఉమ్మడి పౌరస్మృతి అనే అంశం భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఒక విషయం ఇందులో ఇమిడి ఉంది. స్త్రీల హక్కులు, దేశంలో పౌరులందరికీ ఒకే చట్టం అమలు చేయడం అనే విస్తృతమైన అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. గడిచిన 75 ఏళ్లుగా వాయిదా పడుతూనే వచ్చిందిది. ఇకనైనా అడుగు ముందుకు పడుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్పై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లు కూడా లేదు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎన్నికల తరుణంలో యూసీసీపై చర్చ మొదలుపెట్టిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ప్రతిపక్షాలు కూడా లేని సబ్జెక్టుపై తొందరపడి స్పందించడం వాటిలో ఉన్న అయోమయానికి నిదర్శనం అంటున్నారు. దేశంలో భిన్న ఆచారాలకు సంబంధించిన చట్టాలున్నప్పుడు వేటిని అందరికీ వర్తింపజేస్తారో ముందు ప్రతిపాదన ఉండాలి కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఈరోజు పెరిగిందా? ప్రతి సమాజంలోనూ రాజ్యాంగం కొన్ని ఉదాత్తమైన విలువలను ప్రతిపాదిస్తుంది. అదే సమయంలో ఒక సామాజిక రీతి అనేది ఉంటుంది. ఛాందసం కొనసాగుతుంటే నమ్మకం అనే పేరుతో దానిని కొనసాగనివ్వకూడదు. అంటే రాజ్యాంగ విలువలు చేరుకోవడానికి సమాజాన్ని ప్రేరేపించాలి. ఈ రాజ్యాంగ విలువలకు, సామాజిక రీతికి మధ్య సంఘర్షణే రాజకీయం. భారతీయ సమాజం చాలా బలమైంది. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా కూడా కుటుంబాలు ఎంత బలంగా ఉండే దేశాలు చాలా అరుదుగా ఉంటాయి. బహుశా మన ఇండియాలో ఉన్న బలమైన కుటుంబాలు ఇంకే ఇతర దేశాల్లో లేవు. అంత బలమైన కుటుంబాలు ఉన్నాయి గనుకే ఇంత పేదరికం ఉన్నా, ప్రభుత్వాలు చాలా రంగాల్లో విఫలమవుతున్నా కూడా పెద్దగా సమాజంలో నేర ప్రవృత్తి, అశాంతి, హింస మనకు కనిపించడం లేదు. సమస్యలున్న సమాజాలు అల్లకల్లోలంగా ఉంటాయి. బయటకు వెళ్లాలంటే భయంగా ఉంటుంది. మతాలకు అతీతమైన ధర్మ నిరతి అంటే మంచి చెడు విచక్షణ సహజంగా ఈ దేశంలో అత్యధిక ప్రజలకుంది. అది సంప్రదాయంలో భాగంగా వచ్చింది. తప్పులు చేయరని కాదు, తప్పు అన్న స్పృహ ప్రజల్లో బాగా కనబడుతుంది. తప్పు చేస్తే సమాజం మనల్ని వెలివేస్తుందేమో, మనల్ని తక్కువగా చూస్తుందేమో, చులకనైపోతామేమో అన్న భావన చాలా మందిని మంచి మార్గంలో పెడుతుంది. ఇలాంటి గొప్ప విషయాలు మన సంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి. మన దేశంలో ప్రతి పనిని తమ కులాలకు, మతాలకు ఆపాదించుకొని రాజకీయం చేయడం అనేది చాలా మందికి అలవాటైపోయింది. ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది ఇస్లాంకు, క్రిస్టియానిటీకి సంబంధించింది కాదు. ఇది ఎందుకు ప్రతిపాదిస్తున్నారు? ఈ మార్పు ఆధునిక సమాజంలో అవసరమా కాదా? ఆ రకంగా ఆలోచిస్తే అప్పుడు పరిష్కారం వస్తుంది. ఇలాంటి ఆలోచనలు లేక ఈ దేశానికి చాలా నష్టం జరిగింది. 80వ దశకంలో రాజీవ్ గాంధీ పదవిలో ఉండగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చిన్న తీర్పు షాబోనా కేసులో ఒక ముస్లిం బీద మహిళ సిఆర్పిసి చట్టంలో విడాకులకు గురైంది.
ఆమెకు మనోవర్తి ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చింది. దాంతో ముస్లిం మతంలో గందరగోళాలు చెలరేగాయి. కనుక ఇప్పుడు దీనిని మతపరంగా కాకుండా హేతుబద్ధంగా మహిళల హక్కులు, పిల్లల హక్కులు, ఆధునిక సమాజంలో భాగస్వామ్యం దిశగా ఆలోచిస్తే దేశ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ముస్లింల వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వం జోక్యం పెరుగుతుంది అనే వాదన పూర్తిగా అసంబద్ధమైనదే అనే వాదన ఉంది. కానీ అలాంటి వాతావరణం క్రియేట్ అయ్యేలా కేంద్రం వ్యవహరిస్తుందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ దేశంలో భిన్న మతాలకు భిన్న చట్టాలున్నాయి. అలాంటప్పుడు ముందస్తుగా భిన్న మతాల ప్రతినిధులతో సంప్రదింపులు జరపకుండా, ఏకాభిప్రాయం లేకుండా ఏ చట్టాలను అందరికీ వర్తింపజేస్తారనేది చిక్కు ప్రశ్న. కేంద్రం దగ్గర ఎలాంటి ప్రపోజల్ లేదు కాబట్టి అనవసర అపోహలు, భయాలు వస్తున్నాయి. గోవాలో పోర్చుగీస్ టైం నుంచే అక్కడి పౌరులందరికీ కామన్ సివిల్ కోడ్ ఉంది. అక్కడ దేశంలో ఇతర ప్రాంతాల్లో లేని ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. గోవాలో 30 ఏళ్లు దాటిన వ్యక్తికి సంతానం లేకపోతే లీగల్గా మరో పెళ్లి చేసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్వేరు చట్టాలున్నాయి. ఇక గిరిజనులు, ఆదివాసీలకు వారి ఆచారాల ప్రకారం చట్టాలున్నాయి. వీటన్నింటినీ ఎలా ఒకే గొడుగు కిందకు తెస్తారనే విషయం తేలాలి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి మధ్య ఎక్కడో చెప్పారు, మాకు 3 నినాదాలు ఉండేవి. ఒకటి అయోధ్య, 2 కాశ్మీర్, 370 రద్దు, 3వది యూనిఫామ్ సివిల్ కోడ్, దాన్ని తీసుకొచ్చేస్తాము, 3వ అడుగు అని అన్నట్టుగా. ఇదంతా భారతదేశం అంటే భారతీయ జనతా పార్టీ కాదు కదా. ఉమ్మడి సివిల్ కోడ్ అంటే ఒకే దేశం ఒకే కోడ్ ఉండాలంటే ఎక్కడుంది? దీనికి పరిష్కారం శాస్త్రీయంగా ఒకటే, సైంటిఫిక్ సొల్యూషన్. అన్ని పర్సనల్ లాస్ను, అన్ని పౌర చట్టాలను, అంటే మతాల వరకు విడిగా ఉన్నటువంటి పౌర చట్టాలను మీరు డెమోక్రటైజ్ చేయండి. గత లా కమిషన్ అప్రస్తుతం అని చెప్పిన అంశంపై ప్రస్తుత లా కమిషన్ అభిప్రాయ సేకరణ జరపడం కూడా రాజకీయ ఒత్తిడిలో భాగమేమోననే అనుమానాలు వస్తున్నాయి. అసలు సబ్జెక్టే లేకుండా ప్రతిపక్షాలు తొందరపడి మాట్లాడుతున్నాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు కొన్ని సంస్థలు మరో అడుగు ముందుకేసి ఏకంగా యూసీసీపై సర్వేలు చేసేస్తున్నాయి. మెజారిటీ ముస్లిం మహిళలు అనుకూలమనే డేటా కూడా వస్తున్నారు. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్లో ఏముంటుందో ఎవరికీ తెలియదు. మరి ఏ అంశాల ప్రాతిపదికన సర్వే చేశారు? సమర్థించే వాళ్ళు దేన్ని సమర్థించారు? వ్యతిరేకించే వాళ్ళు దేనికి అభ్యంతరం చెప్పారనేది $1 మిలియన్ ప్రశ్న. అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలను సెటిల్ చేసినట్టే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా అమల్లోకి తేవచ్చని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది. కానీ అదంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. అంతెందుకు, పార్లమెంటరీ స్థాయి సంఘంలో బీజేపీ సభ్యుడే దీనిపై మొదట గిరిజనుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. మరి కేంద్రం ఎలాంటి ప్లాన్తో ఉందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ప్రధాని కూడా ఒకే దేశం ఒకే చట్టం అంటున్నారు కానీ బిల్లులో ఏ అంశాలుంటాయో ఎక్కడా హింట్ ఇవ్వడం లేదు. దీంతో కేంద్రం ఏ అంశాలతో బిల్లు పెడుతుందో చూడాల్సి ఉంది. ఆ తర్వాతే అభిప్రాయాలు చెబితే అర్థం ఉంటుంది కానీ డ్రాఫ్ట్ బిల్లు కూడా లేకుండా ఎలా అభిప్రాయం చెబుతారనేది ఇప్పుడు దూసుకొస్తున్న ప్రశ్న. యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమే. ఆధునిక ప్రజాస్వామ్య సమాజాల్లో అందరికీ ఒకే చట్టం ఉండడం కూడా మంచిదే. దాన్ని క్రమంగా అమల్లోకి తీసుకురావాలే గాని బలవంతంగా రుద్దినట్టు ఉండకూడదనేది విశ్లేషకుల వాదన. మొదట వివిధ మతాల్లో ఉన్న చట్టాల్ని సంస్కరిస్తే ఆటోమేటిక్గా యూనిఫామిటీ వస్తుందని, అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తే ఎలాంటి భిన్నాభిప్రాయాలకు తావుండదనే వాదన కూడా ఉంది. కానీ కేంద్రం యూనిఫామ్ సివిల్ కోడ్ను రాజ్యాంగ స్ఫూర్తితో కాకుండా రాజకీయ స్ఫూర్తితో తీసుకురావాలనుకోవడమే ప్రస్తుత గందరగోళానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం ఏం చేయాలనుకుంటుందో ఎవరికీ తెలియకపోయినా ప్రభుత్వ వ్యవహారశైలి లేనిపోని అనుమానాలకు తావిస్తున్న మాట నిజం. కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టి చర్చ జరిగినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని కేంద్రం అంటోంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మాన్సూన్ సెషన్లోనే తేలాల్సి ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశమంతటికీ ఒక్కటే పౌర చట్టం. ప్రస్తుతం భారత్ ఒకే దేశంగా ఉన్నా ఒకే పౌర చట్టం లేదు. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత తదితర వ్యక్తిగత అంశాల్లో మతాల వారీగా ఎవరి చట్టాలు వారికి ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్, క్రిస్టియన్లు, పార్సీలకు తమ తమ మత చట్టాలు వర్తిస్తున్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దై అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్ భారత్లోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టం చేస్తోంది. స్వాతంత్ర్యానంతరం అప్పుడప్పుడు యూసీసీ చర్చల్లోకి వచ్చినా అమలు దిశగా అడుగులు పడలేదు. రెండో లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే యూసీసీ అనేది వివిధ చట్టాల్లోని వివక్షను తొలగించి జాతి సమగ్రతకు దోహదం చేస్తుందని, ప్రభుత్వమే చొరవ తీసుకుని తన బాధ్యతను నిర్వర్తించాలని గతంలో సుప్రీం అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం ప్రభుత్వం అంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉమ్మడి పౌరస్మృతి అనేది ముఖ్యంగా వివాహాలు, విడాకులు, దత్తత, వారసత్వం లాంటి వ్యక్తిగత అంశాలకు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలోకి వస్తాయి.
వీటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఉంది. పార్లమెంటు చేసిన పర్సనల్ చట్టాలకు రాష్ట్రాలు సవరణలు చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అంశాలపై చట్టం చేస్తే దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాజ్యాంగం నిర్దేశించిన తరుణంలో పార్లమెంటుకే ఆ అధికారం ఉంటుందని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఈ విషయంలో భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపాక, లా కమిషన్ నివేదిక కూడా వచ్చాక నిర్ణయం తీసుకుంటామని మోదీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే మతపరమైన పర్సనల్ చట్టాలు రద్దవుతాయి. వివిధ మతాలను అనుసరించే, ఆయా మతాల చట్టాలను అనుసరించే స్వేచ్ఛను కోల్పోయినట్లవుతుందనేది వ్యతిరేకించే వారి వాదన. యూసీసీ అమల్లోకి తెస్తే భారతీయ సమాజంలో వైవిధ్యం దెబ్బతింటుందని, మత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, మైనారిటీలు అభద్రతకు లోనవుతారన్నది వారి ఆందోళన. పౌరస్మృతితో మతాలకు అతీతంగా భారతీయ పౌరులందరికీ ఒకే రకమైన న్యాయం లభిస్తుందన్నది చట్టాన్ని సమర్థించే వారి వాదన. ఒకే దేశంలో ఉంటున్నప్పుడు వేరే చట్టాలు ఎందుకు అని వారి ప్రశ్న. సాంప్రదాయ చట్టాన్ని రద్దు చేయాలన్నది ఇక్కడ వాదన కాదు, దాన్ని సంస్కరించాలన్నది లక్ష్యం. పర్సనల్, సాంప్రదాయ చట్టాల్లో సంస్కరణలు అత్యవసరం. మహిళా వ్యతిరేక సాంప్రదాయాలు, పద్ధతులకు స్వస్తి పలకాలన్న మహిళల డిమాండ్కు మద్దతు పెరుగుతోంది. పౌరస్మృతిని ఎజెండాపై తీసుకొచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉన్నది. ఉమ్మడి పౌరస్మృతి అవసరమే, ఎవరు కాదనలేరు. కానీ కావాల్సింది యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ లాస్ ఉండాలి. యూనిఫామ్లీ ఈక్వాలిటీ ఆధారిత పర్సనల్ లాస్ ఉండాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అన్ని మతాలకు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు ఒకే రకమైన పర్సనల్ లాస్ ఉండాలి అని. ఉమ్మడి పౌరస్మృతిపై అభిప్రాయం తెలియజేసేందుకు గడువు సమీపిస్తోంది. దీంతో లా కమిషన్కు భారీ స్థాయిలో స్పందనలు వస్తున్నాయి. యూసీసీపై 46 లక్షల అభిప్రాయాలు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో పలు సంస్థలు పౌరుల అభిప్రాయాలను నేరుగా వినేందుకు లా కమిషన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం యూసీసీపై బిల్లు తీసుకురావచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ ప్రజాభిప్రాయాలను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. యూనిఫామ్ సివిల్ కోడ్పై ముస్లింలు భయపడుతున్నారా? రాజకీయ నాయకులు భయపెడుతున్నారా? ఈ ప్రశ్నలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా? అసలు పార్టీల వ్యూహం ఏంటనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. మన దేశంలో వందలాది సంప్రదాయాలు, వందలాది మత ఆచారాలు ఉన్నాయి. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యం కాదని, యూనిఫామ్ సివిల్ కోడ్ ఫస్ట్ హిందువుల్లో ఇంప్లిమెంట్ చేయాలని మేధావులు కూడా సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రజలకు ఇంప్రూవ్మెంట్ అవుతుందా, రాజకీయ అస్త్రంగా ఉండిపోతుందా అనేది పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినా, ఆప్షనల్గా తెస్తే కాలక్రమంలో అందరూ అంగీకరించే అవకాశం ఉంటుందనే ప్రతిపాదన కూడా ఉంది. మరి అంతిమంగా ఏ అభిప్రాయం చెల్లుబాటు అవుతుందో పార్లమెంట్లోనే తేలాల్సి ఉంది. ముస్లిం దేశాలైన ట్యునీషియా, టర్కీల్లో బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే ఇండోనేషియా, సిరియా, ఇరాక్, సోమాలియా, సిరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఏదైనా నిర్దేశిత పరిధిలో నిర్ణీత అధికారం పొందినప్పుడు మాత్రమే దీనికి అనుమతి ఉంది. ఈజిప్ట్, జోర్డన్, సూడాన్, సిరియాలో తలాకుల్ బిద్దత్ పద్ధతిని చట్టబద్ధంగా రద్దు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఆర్బిట్రేషన్ కౌన్సిల్ అనుమతి పొందని పక్షంలో జ్యుడిషియల్ తలాక్ చెల్లదు. ఇవన్నీ ఇస్లామిక్ దేశాలు కాబట్టి వారి వ్యక్తిగత చట్టాల విషయంలో హిందూ కమ్యూనిటీ ప్రభావం ఆలోచనే లేదు. ఇస్లామిక్ పర్సనల్ లా అనేది మార్పులు చేయడానికి వీలు లేనిది అనే వాదన సరికాదని ఈ మార్పులు సూచిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితమే ముస్లిం మెజారిటీ దేశాల్లోని వ్యక్తిగత చట్టాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని గమనించాలి. యూసీసీ అనేది దేశంలోని సెక్యులర్ అనే భావనను విచ్ఛిన్నం చేస్తుందనే గుడ్డి నమ్మకం సరికాదనే వాదన కూడా ఉంది. మరోవైపు లెక్కలేనని సమస్యలతో దేశం సతమతమవుతుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ పట్టుకుని దేశంలో రచ్చ చేయాల్సిన అవసరం ఏమిటి? ఒకవైపు నిరుద్యోగం, అధిక ధరలతో యువత, మధ్యతరగతి పౌరులు అల్లాడుతుంటే, మరోవైపు రెజ్లర్ల ఆందోళన, అన్నదాతల ఆక్రందన, మణిపూర్ మంటలు దహించి వేస్తుంటే దేశ ప్రధాని నోట ఒక్క మాట కూడా వెలువడలేదు. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో మాత్రం తలా తోకాలేని ఉదాహరణలతో ఉపన్యాసాలు తన్నుకొస్తున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎందుకంటే 44వ అధికరణ లాంటి ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో చాలా ఉన్నాయి. మద్యపాన నిషేధం కూడా అటువంటి ఆదేశిక సూత్రాల్లోనిదే కదా. మరి ఎన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి? కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా మద్యపాన నిషేధం అమలవుతోందా? దీన్ని ఏ వర్గము అడ్డుకోవడం లేదు కదా. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలని, ప్రభుత్వాలకు సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలని కూడా అదే ఆదేశిక సూత్రాలు సూచిస్తున్నాయి. కానీ ఇవేవీ అమలు చేయకుండా కేవలం యూనిఫామ్ సివిల్ కోడ్ పైనే ఎందుకీ ఆతృత అనే ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్లో అయినా సరైన సమాధానం చెబుతుందా లేదా అనేది చూడాలి.